కాబట్టి ఇప్పుడు తీవ్రంగా మనం పనిచేయాలి. ఇప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ డబ్బులతో పనిచేస్తాయి. మనం కమిట్మెంట్తో పనిచేస్తాం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ గారి ఆశయాలతోనే పనిచేస్తాం. కాబట్టి మనకి ఓటు అనేది చాలా విలువైంది. కాబట్టి మన దగ్గర కొనుక్కునేదానికి ఈ 5 పార్టీలు మన మీద దాడి జరిగి కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా అమ్ముడు పోకుండా మనం నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అయితే ఖచ్చితంగా మనం మన ఓటుతో ఈ యొక్క స్థానిక సంస్థలలో మనం గెలుపు ఖచ్చితంగా సాధించాలి. రెండోది ఏమంటే మీ కుటుంబ సభ్యులకు తెలియాలి. మీకు ఎట్లయితే ఈ పార్టీ పరిచయం అయిందో అట్లాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలకి, మీ అవ్వాతాతలు కూడా చెప్పాలి. ఓటు విలువ చెప్పాలి. ఓటు మనం తెచ్చుకోలేదు. ఇప్పుడున్నటువంటి టీడీపీ అభ్యర్థి తెచ్చుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకోలేదు. ఒకే ఒకడు మన కోసం పోరాడి తెచ్చిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన తన పిల్లలను పోగొట్టుకుని ఈ ఓటుకు తెచ్చాడు. ఈ ఓటుకు కూడా తన కోసం తెచ్చుకోవాలి, మన కోసం తెచ్చిచ్చాడు. మన జాతి మేలుకోలేదు, ఇలా బతకడం కష్టంగా ఉందనే ఉద్దేశంతో లేకుండా ఇన్ని రోజులు నమ్ముకున్నాం. ఈరోజు మీ అందరికీ ఈ పార్టీ ద్వారా తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పార్టీకి ఈ ఓటును వేయించగలగాలి. కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది ఒక భవిష్యత్తులో మీకు ఒక ఉపయోగకరమైంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, నేను కూడా సరే ఏదో నెల జీతానికి పని చేసుకుంటాను. రేపు మీ పిల్లోడు ఏం చేయాలా, మీకున్నటువంటి పిల్లకాయలు ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఏముంటుంది రేపు మీకు? మీరేమైనా ₹1 కోటి ఆస్తి ఉందా? ఏదైనా ఒక 20-30 ఎకరాల ఆస్తులు ఉన్నాయి మీ దగ్గర? ఏదైనా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉందా? సరే పోనీ మన పిల్లోడు చేసుకుంటాడు అనే దానికి ఉందా? మన దగ్గర ఉందా? మాట్లాడగలగాలి, చెప్పాలి కదా. మీ దగ్గర ఉందా? ఉన్నప్పుడు ఎవడొస్తే ఏమి ఈ రాజ్యాధికారం మనకి ఎందుకు అనుకోవచ్చు. మన దగ్గర ఏమీ లేదు. ఉన్నది ఓన్లీ ఒకే ఒక ఓటే. ఈ ఓటుని వాళ్ళు మనకి మభ్య పెట్టి మనకి డబ్బులు ఇచ్చి మద్యం మోసి మాంసాలకు అలవాటు చేసి ఈ ఓటుని వాళ్ళకి తీసుకెళ్తారు. పోనీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ఏమైనా బాగుపడతారా అంటలేదు. ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడిదే రాజ్యం. ఇప్పుడు చాలా సార్లు 70 సంవత్సరాల నుంచి ఎవడు రాజ్యంలో ఉన్నాడు, ఎవడు రాజ్యాధికారం వెళ్తున్నాడు మీరే ఆలోచించండి. 40 సంవత్సరాలు రెడ్ల పరిపాలన, 30 సంవత్సరాలు నాయుడు పరిపాలన. మరి మనం ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిమ్స్ అంతా ఏమైపోతుంది, నిద్రపోతున్నామా? అత్యధిక శాతం ఉన్నటువంటి మన ఓట్లని వాళ్ళు డబ్బులతో కొనుక్కొని మన మీద మనం ఎక్కి తొక్కుతున్నారు. ఈ విషయం మనకి ఎవరికి తెలియదు. తెలిసినా మనం ఏందో మనకి కొన్ని కోట్లు ఉన్నాయి, మన వెనకాల ఉంది, మనం ఎట్లా ఒకట్లా బతుకుతున్నాం అనేసి మనం ఈ ఒక ధైర్యంతో ఉన్నాం. ఇది తప్పు. ఇప్పుడు మొత్తము వాళ్ళ చేతిలో ఉంది, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది, భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎక్కడ కారాగారాలు, ఎక్కడ పరిశ్రమలు, ఎక్కడ హాస్పిటల్స్, ఎక్కడ అన్నీ వాళ్ళవే. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వాళ్ళవే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉదాహరణకు మంచోడు అనుకున్నాం, మంచి పరిపాలన, సూపర్ 6 అంటాడు, అన్నీ చేస్తాడు, మంచి వ్యక్తే. ఎందుకు మరి ఉచితంగా వైద్యం ఎందుకు చేయించరు? ఉచితంగా స్కూల్స్ ఎందుకు ఇవ్వరు? ఉచితంగా ఎందుకు న్యాయం ఇవ్వరు? ఎందుకంటే ఇవి ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం. ఈ 3 ఇస్తే ఇంకేం ఉచితంగా ఇవ్వాలని అవసరం లే. ఉచితంగా ఇస్తే ఇవన్నీ వాళ్ళకి మనం చాలా అందరిని ఎత్తుకెళ్తామని వాళ్ళు మనల్ని ఏవైతే మనకు ఉచితంగా ఇవ్వకూడదో అవి ఇవ్వరు. ఏవైతే ఉచితంగా ఇవ్వకూడదు అవే ఇస్తారు. ఉచితంగా వాళ్ళు ఇస్తాను ఏంది? ఏం మనం ఒక లేడీ కానీ ఎవరు కానీ మనం బస్ ఛార్జ్ పెట్టుకుని తిరుగుతుకి వెళ్ళామా? మన బస్ ఫేర్ కూడా ఉండదా? ఎందుకు ఫ్రీ బస్సు? ఎందుకు గ్యాస్ ఫ్రీ? ఇవన్నీ ఎవరు కట్టాలా? మనం కట్టాలా. ఇదే వాటర్ల మీద పడుతుంది. కానీ ఈ వాటర్లో ఏమంటే ఈ అమాయకమైన వాటర్లో చంద్రబాబు నాయుడు సూపర్ ఇచ్చేసాడు, సూపర్ 6 చేయన్నాడు, చాలా భలే చేస్తున్నాడు. ఆయన అంత పరిపాలన ఇంకెవరు చేయలేదని ఈ 5 ఏళ్ళు అంటారు. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడు అంటారు. ఈ మూర్ఖత్వంతోనే ఎన్ని రోజులు బతుకుతారు? ఈ మూర్ఖత్వంతో బతికితే మీరు ఈ ఈ ఈ యొక్క దీనిలో ఎట్లా ఒకట్లా మనం బతికిపోయినాం. ఇంకొద్ది కాలం కూడా మనం ఎట్లా ఒకట్లా బతుకుతాం ఇదే పని చేసుకొని. నెక్స్ట్ వచ్చిన జనరేషన్ ఏంది? మన పిల్లకాయలు ఏమవ్వాలి, వాళ్ళు పుట్టే పిల్లకాయలు ఏమవ్వాలి. కాబట్టి మనకి కూడా ఒక అధికారం అంటూ కావాలి. అధికారం కోసం పోరాడేదే బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగంలో ఉన్నది మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, మిమ్మల్ని కోటీశ్వరం చేస్తామని చెప్పటంలే.
ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం. కాబట్టి ఓటర్లు గ్రహించాలి. ఓటర్లకి మీరు తెలియచెప్పాలి. మీ ఊర్లో నువ్వు ఒక లీడర్గా వచ్చావు, ఇదే బహుజన సమాజ్ పార్టీ నుంచి, నువ్వు చెప్పాలి. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి, నీతో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పాలి ఈ బహుజన సమాజ్ పార్టీ గురించి. మనం కూడా ఎందుకు, ఇప్పుడు సపోజు ఒక అధికారంలోకి వచ్చి నువ్వు తీసుకో, రాజ్యాధికారం ఎవరి దగ్గర ఉంటే వాడిదే. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నాయుళ్ళు గెలుస్తారు, రేపు రెడ్ల అధికారంలో ఉంటే రెడ్ల ఆటలు సాగుతాయి. ఇక్కడ అంతా నష్టపోతూ ఉండేది అంటే బహుజనులే. ఈ బహుజనులు ఎంతకాలం అయితే మూర్ఖత్వంతో అతి తెలివితో బతుకుతారో అన్ని రోజులు వీళ్ళు ఎట్లాగే బతుకుతారో ఇట్లాగే చేస్తారు. కాబట్టి మేల్కోండి. మీరు ప్రతి చోట అంబేద్కర్ అంటే ఇష్టం అంటారు. అంబేద్కర్ అంటే ఇష్టమైన వాడికి అంబేద్కర్ ఏం చేయాలో చెప్పలేదా? తెలిసినా చేయడు. కాబట్టి అంబేద్కర్ అనేవాడు ఎవడైతే ఇష్టం అంటాడో వాడు కంపల్సరీగా బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే. చేయకపోతే నీకు వేరే దారి లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీ బతుకు నీకు అర్థం కాదు. ఇంకా నీకే అర్థం కానప్పుడు నీ పిల్లకాయలకి ఎట్లా అర్థం అవుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి, ప్రతి ఒక్క ఓటర్ మేల్కోవాలి. ఇన్ని రోజులు వాళ్ళు మనం డబ్బుతో కొన్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంటంటే ఒకే ఒక ఓటు అనే ఆయుధం వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది. ఉన్నటువంటి వాడికి ఓటు విలువ తెలియటంలా, తెలిసిన వాడికి ఓటు లేదు. తెలిసిన వాడికి ఓటు లేదు కాబట్టి ఈ ఓటుని వాడు కొనుక్కుంటున్నాడు, మన దగ్గర నుంచి కొంటున్నాడు. ఈరోజు 2000 ఇస్తా, 3000 ఇస్తా, 4000 ఇస్తా, 5000 కూడా ఇస్తా అంటున్నాడు. ఎందుకో? వాడికి పిచ్చి కాదు, అమ్ముకుంటాను నీకు పిచ్చి. కొనుక్కుంటున్న వాడికి అధికార దాహం తెలుసు కాబట్టి వాడు ఈరోజు ఎంత పెట్టైనా డబ్బు కొంటాను నేను ఓటుని అంటున్నాడు. నీకు తెలియటం లేదు కాబట్టి ఎంత ఇస్తే అంత నీకు మార్కెట్లో రేట్ లాగా వాడు 5000 ఇస్తాడు, ఇచ్చేస్తాడు. నువ్వు 6000 ఇస్తావా, నీకు ఇస్తా అంటున్నావు. కానీ ఎందుకు కొంటాడో నువ్వు ఒక్కసారి ఆలోచిస్తావా? ఆలోచించదు లేదు. కాబట్టి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, మనం అడుక్కుంటున్నాం. ఈ అడుక్కోవడం మానండి, అధికారం కోసం పోరాడండి. అధికారమే మనకి ఆఖరిగా మిగిలేదు. ఇప్పుడు ఉన్నటువంటిదంతా ఈ ఫ్యాక్టరీలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ ప్రతి ఒక్కటి రెడ్డి నాయుడు చేతిలోనే ఉంది. చూపించండి ఎక్కడైనా మన జాతులలో, బీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ పెద్ద ఒక ఫ్యాక్టరీ పెట్టినాడు, వీడి దగ్గర ఒక 1000 మంది 2000 మంది పనిచేస్తున్నారని చూపించండి. ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చదివినటువంటి పిల్లకాయలు ఎస్సీ ఎస్టీలలో, బీసీలలో కూడా ఇట్లా సెల్లుడు కొనుక్కోవడం, ఇంట్లో కూర్చొని గేమ్ ఆడటం. వాళ్ళ అమ్మ నాన్న ఏం రా నీకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాము, ఏదైనా ఒక ఉద్యోగం చేయొచ్చు కదా అంటే వానికి ఉద్యోగం లేదు. ఎక్కడిచ్చేది వానికి ఉద్యోగం? ఇవ్వాల్సినటువంటి వాళ్ళ చేతులు అన్నీ ఉన్నాయి. వీడు ఎంతసేపు ఇంట్లో కూర్చొని సెల్లు నొక్కుంటా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే వీడికి రోజు విసుగు. వీడు వెళ్తాడు, ఈ రోజు ఇదే గొడవ ఇంట్లో. చాలా చోట్ల నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఎక్కడ చూడు ఇదే ఒక రెడ్డి కమ్మ కులస్తుల్లో వీళ్ళు చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే 10th ఫెయిల్ అయిపోతే ఒక 10 ఎకరాలు ఉంటే కూడా వ్యవసాయం చేసుకుంటారు, లేదు వీళ్ళు వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. ఇంకోటి కూడా ఇంత జరుగుతూ ఉంది. కాబట్టి మన వాళ్ళకి చైతన్యం లేదు, వాళ్ళకి చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళు తెలివి మీరి బతుకుతున్నారు. మన వాళ్ళు వాళ్ళ కింద బానిస బతుకులు బతుకుతున్నారు. ఇది వద్దు. ఇవన్నీ పోవాలంటే మన దగ్గర ఉన్నదంటే ఒకటే ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది. కాబట్టి ఈ ఓటు అనే ఆయుధంతోనే మీరు బాగా బతకండి అనేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో మనకి ఇచ్చేసిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ మన కోసం ఇంకో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడు. వీళ్ళు ఇట్లా అయిపోయినారు, వీళ్ళకి మళ్ళీ మనం ఒకసారి చెప్పాలని మళ్ళీ రాడు. కాంశీరామ్ లాంటి వ్యక్తులు కూడా రారు. వాళ్ళ ఆశయాలనే మనం ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రపంచాన్ని మళ్ళీ మనం కొత్తగా మార్చుకుంటే తప్ప మనకు వేరే దారే లేదు. నువ్వేదో చేస్తానంటే ఇంకేం చేసే పరిస్థితులు కూడా లేదు. ఇప్పుడు పెద్దగా కొడతా ఉండేది వాళ్ళు ఏమంటే ప్రతి ఒక్కటిని ప్రైవేట్ పరం చేస్తారు. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క దీన్ని ప్రైవేట్ పరం చేయడం ఖచ్చితంగా గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు వీటిలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఇట్లా చేస్తే ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీలలోనే ఎక్కువ శాతం చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చదువుకుంటే వీళ్ళకి ఏం చేయాలా? ఉద్యోగాలు ఇవ్వాలి. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ ఆటలు సాగవు. కాబట్టి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. మొన్న డిఎస్సి అన్నారు. ఇవన్నీ కూడా తీసేస్తే మన బతుకులు ఏమవుతాయి? కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలా. మీరు మీ గ్రామాలకు వెళ్ళి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఈ ఓటు విలువ గురించి, అంబేద్కర్ గురించి, మన పార్టీ గురించి చెప్పాలా. ఈ ఓటర్లను మన వైపు తిప్పుకోవాలా. మన వైపు తిప్పుకొని మనం రాజ్యాధికారం కోసం పోనంతకాలం మనకి
ఖచ్చితంగా వేరే మార్గం లేదు, మనకు వేరే దారి లేదు. మనకు ఉన్నది ఒకటే, రాజ్యాధికారమే. రాజ్యాధికారం తప్ప వేరే దారే లేదు. ఇంక వేరే విధంగా పోరాడితే కూడా మనం ఏం చేయలేము. కాబట్టి దయచేసి మీరు మీ ఈ యొక్క విలువైన కాలాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ గురించి మీరు ఎట్లయితే తెలుసుకున్నారో అట్లే మీ ఫ్యామిలీ కూడా చెప్పాలి, పక్కన మీ బంధువులు కూడా చెప్పాలి. మీ ఊళ్ళో ఒక మీటింగ్ పెట్టించండి, మళ్ళీ మేము వస్తాం. మిగతా వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తాం. నువ్వు లీడర్గా ఎదగాలంటే ఈ బహుజన సమాజ్ పార్టీ గురించి నువ్వెలా తెలుసుకున్నావో అట్లే నీ ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి. జై భీమ్.